అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగాను కలిగిన దాంతో సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని నువ్వు ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారు తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. మనం చదువుకున్న ఈ భాగాలు మనం చూస్తే దేవుని పరిశుద్ధ సంఘాలకు సంబంధించిన పరిచర్య బాధ్యత, ఆ భారాన్ని దేవుడు మరి అపోస్తలులకు అప్పగించాడు. పరలోక సంబంధమైన సంగతులు, వాటిని గుర్చిన మర్మాలు, అలాగే దేవుని సేవ, సంఘ పరిచర్య, సేవకుల సిద్ధపాటు, ఇవన్నీ కూడా మొట్టమొదటిగా దేవుడు ప్రత్యక్షతనిచ్చి వారితో ముఖాముఖిగా స్వయముగా మాట్లాడి అపోస్తలులకు ఆ ప్రత్యక్షత, ఆ జ్ఞానం, ఆ యొక్క ప్రత్యక్షత దేవుడు దయచేశాడు. ఎవరైనా సరే ఏదైనా సంఘానికి బోధించాలి అనుకుంటే ఎవరికి తోచినట్లుగా వారు సంఘానికి వాక్యాన్ని బోధించకూడదు. బోధనా విధానంలో ఎలా పడితే అలా బోధించకూడదు. దీనికి అపోస్తలుల బోధ, అపోస్తలులు కాని వారి బోధ అని బైబిల్లో రాసింది. అపోస్తలుల బోధకే దేవుడు ప్రాముఖ్యతనిచ్చాడు. సంఘాల్లో అపోస్తలుల బోధ మాత్రమే బోధించబడాల్సి ఉంది. అపోస్తలులు అంటే అపోస్తలుల కాలం ఆ మొదటి శతాబ్దంలో పూర్తయిపోయింది. ఎందుకంటే అపోస్తలులు అంటే భావం రాయభారం లేక మధ్యవర్తిత్వం, దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడడం, దేవుని స్వరాన్ని మనుషులకు వినిపించడం అనేటువంటి పంపబడినవాడు అనే నానార్థాలు, పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు. ఇది అర్థం చూస్తే కామన్ మీనింగే, సాధారణమైన అర్థమే కనిపిస్తాయి. కానీ ఆ సందర్భం వేరు. అపోస్తలులు అంటే ముఖాముఖిగా యేసు ప్రభు దగ్గర దేవుని వాక్యాన్ని, సేవా పరిచర్య విధానాలను డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరే నేర్చుకున్న వాళ్ళని అపోస్తలులు అన్నారు. యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది, యోధా కాక మిగిలిన 12 మందిని అపోస్తలులు అని యేసు ప్రభు పేరు పెట్టాడు. అలాగే అపోస్తలుడైన పౌలుకు కూడా దేవుడు అపోస్తలుడు అని పెట్టాడు.
గమనించండి. అలాగే గమనించండి, అపోల్లో కూడా అపోస్తలుడు అన్నారు. కాబట్టి యేసు ప్రభు ఉన్న కాలంలో ఆయన యొక్క సమాచారాన్ని ప్రభుతో ముఖాముఖిగా ఎవరైతే విన్నారో వారిని అపోస్తలు, వారి దగ్గర భక్తి నేర్చుకున్న వారిని అపోస్తలుల శిష్యులు అన్నారు. ఇది లోకానికి ఎప్పటికీ సరిగా అర్థం కావట్లేదు. కొంతమందికి టైటిల్ వ్యామోహం ఎక్కువైపోయి, గమనించండి, కొంతకాలం వరకు రెవరెండ్ అని పెట్టుకున్నారు, ఇంకా రైట్ రెవరెండ్ అని పెట్టుకున్నారు, రకరకాలు పెట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ పాతగిలిపోయాయని ఇక ఏకంగా అపోస్తలులము అని బయలుదేరారు. సరే, నేను ఎందుకు చెప్పాను అసందర్భంగా అన్నట్లుగా మీకు అనిపించవచ్చు. నేను ఎందుకు చెప్పాను అంటే, దేవుని వాక్యము బైబిల్లో అర్థం చేసుకొని అపోస్తలు అనుసరించిన వాక్య పరిచర్య విధానాన్ని గ్రహించి సంఘానికి దాన్ని బోధించాలి. సంఘం కూడా అన్ని బోధలు విని వాటిని వెంబడించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరు బోధించినా ఒకే విధంగా అనిపిస్తుంది. దేవుని వాక్యం ఎలా బోధించినా అది సత్యమే అని అనిపిస్తుంది. కానీ అందులో వచ్చే మార్పులు, అందులో ఉండే వినకూడని విషయాలేవో, వినవలసిన విషయాలేవో అవి అర్థం కాదు. కాబట్టి బయట బోధలు వినడం మానండి. ఒకవేళ వినవలసి వస్తే గమనించండి పిల్లరా, ఆరోగ్యకరమైన బోధ ఏదో, కానీ బోధ ఏదో ఆ వివేచన మీకు ఉండాలి. వీణులకు వినడానికి శ్రావ్యంగా ఉంది, భాష బాగుంది, చక్కగా ఎంజాయ్మెంట్ చేయడానికి బాగుంది అని భావించి వినగలిగితే మీకు తెలియకుండానే మీలోనే ఆ అపవిత్రమైన ఆ బోధలో రహస్యంగా పనిచేసే ఆత్మ మీలో పనిచేస్తుంది. మీరికి వినువారే కానీ ఆ వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండడానికి ఆరోగ్యం మీలో ఉండదు. అందుకే నువ్వు ఏ బోధ వినాలో దేవుడు అక్కడికే నిన్ను నాటాడు అనే విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఇది ప్రాముఖ్యం. దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో దీనికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వాక్యం బోధించడానికి, సంఘంలో కొన్ని విషయాలు నేర్పడానికి, సంఘానికి కొన్ని పద్ధతుల్ని ఆపాదించడానికి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అవి మనకి అర్థం కావాలి. అందుకే పౌలు దగ్గర, అపోస్తలుడైన పౌలు దగ్గర తిమోతి పౌలు యొక్క ప్రియమైన శిష్యుడు, నా ఆత్మీయ కుమారుడు అని పౌలు తిమోతిని గురించి ఎంతో గొప్పగా చాటి చెప్పుకున్నాడు సంఘాల్లో. తిమోతి కూడా పౌలుకి అంత నమ్మకమైన ప్రీతిపాత్రుడు తిమోతి. పౌలు కూడా తిమోతి అంత నమ్మకమైన మరి శిష్యుడు అన్నట్లు. అయితే ప్రియులారా, పౌలుతో ఎల్లప్పుడూ ఉండే తిమోతికి పౌలు ఏమన్నాడు తెలుసా? నీకు ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని బట్టి నువ్వు ఎలా పడితే అలా బోధించకూడదు, ఎలా అయితే అలా సంఘంలో వ్యవహరించకూడదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇదిగో ఈ ప్రకారంగా నువ్వు బోధించాలి, ఈ ప్రకారంగా సంఘం నడుచుకోవాలి. ఇలాంటి క్రమశిక్షణ సంఘానికి అవసరం. ఈ విషయాలు బోధించాలి, ఈ పద్ధతుల్లో సంఘం ఉండకూడదు అని పౌలు హెచ్చరించాడు. అలాంటి వాటిలో నేను మీకు సందర్భానికి అనుగుణంగా నేను ఒకటి రెండు విషయాలు మీకు నేను చూపిస్తాను. చూడండి దయచేసి. తిమోతి రెండవ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. చూడండి, 14వ వచనం. వినువారిని చెరుపుటకే గాని
మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి ఆ వాదము పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయి. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనవసరం లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుమని కనుపరుచుకున్నట్లు జాగ్రత్త పడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండు. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తి. చూడండి ఇక్కడ ఏమంటాడు, వాదాలు పెట్టుకోవద్దు. సేవకుడుగా నీ పనేంటో నీవు అందులో వెళ్ళాలి తప్ప వాదించినందువల్ల ప్రయోజనం లేదు, నష్టమే గాని. కాబట్టి వాదాలు పెట్టుకోవద్దని సేవకుడికి హెచ్చరిక చేశాడు. ఇంకా ఏమన్నాడు, ఇంకా 4వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదువుతాం చూడండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 6. మొదటి పత్రిక 4:6. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత వారి పెంపరుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యిందువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో సాధకము చేసుకో. చూసారా ఇక్కడ ఏ విషయాలు చెప్తున్నాడు చూసారా? సంఘానికి ఏం బోధించాలో, దేవుని సేవకుడు ఎలా ఉండాలో ఇవన్నీ హెచ్చరికలు చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే పౌలు తిమోతికి ఒక క్రమశిక్షణ నేర్పుతున్నాడు. నీవి క్రమశిక్షణలో ఉండాలి, సంఘం దీన్ని అనుసరించాలి. అది సంఘం ఎవరి బోధ వినాలి, సంఘం ఎవరి విశ్వాసాన్ని వెంబడించాలి, సంఘం ఎవరికి జవాబుదారీతనం చెప్పాలి, సంఘం ఎవరికి భయపడాలి, సంఘం ఎవరికి లోబడాలి. ఈ విషయాలన్నీ ఆయా సందర్భాల్లో గమనించండి. ఆయా పత్రికల్లో పౌలు ఎత్తి వ్రాశాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సేవకుని మీద ఉన్న బాధ్యత ఇలాంటిది. సేవకుడికి దేవుడు అప్పగించిన ఈ అధికారం, ఈ స్వేచ్ఛ క్రమశిక్షణతో కూడింది అయి ఉండాలి. ఇదంతా సేవకుడికి ఎందుకంటే అతను నడుచుకోవడానికి కాదు, అతను మాత్రమే అనుసరించడానికి కాదు, సంఘము ఆ సేవకుడు అనుసరించే పద్ధతులను అనుసరింపబద్ధులై ఉన్నారు అనేది వాస్తవం. కాబట్టి ఆ సంగతులను దృష్టిలో పెట్టుకుని పౌలు ఏం చెబుతున్నాడు అంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు ఏంటది? అన్న వస్త్రములు మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయించుడని ఆజ్ఞాపించు. కాబట్టి ఏం చెబుతున్నాడు? సంఘ
లోక వాసులం, మంది లోకం కాదు, మనం పరలోక సంబంధమైన వాళ్ళం. మన స్వాస్థ్యం అక్కడుంది, మన జీవితం అక్కడుంది, మన జీతం అక్కడుంది. మనం అక్కడి వాళ్ళం, ఇక్కడి వాళ్ళం కాదు. ఏ మనిషి కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండలేడు. ఎంతున్నా కానీ ఈ లోకంలో ఈ లోకం ఎవరికి సొంతము కాదు, శాశ్వతం కాదు. గమనించాలి. ఒక మాట ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథంలో వెళ్దాము రండి దయచేసి. ప్రసంగి ఒక మాట రాస్తున్నాడు మొదటి అధ్యాయంలో. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇవ్వడానికై ప్రయాసపడి పోవు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఏటట గమనించారా? కాబట్టి ఇది వ్యర్థమే, గాలికి ప్రయాసపడినట్లే. జీవితంలో కష్టపడతాం, ఏది కూడా తీసుకొని పోలేం. ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దీని తరువాత ఉన్న అనంతమైన, అద్భుతమైన, అక్షయమైన జీవితానికి సిద్ధ కూర్చొనుట, లేచుట, పండుకొనుట, మాట్లాడుట అన్నీ నువ్వు లెక్కిస్తున్నావు. మాట నా నోటికి రాకముందే అది నీకు తెలిసే ఉన్నది. దేవుని వాక్యం ఈ మాట చెబుతుంది. మనం ఏ రోజు, ఏ గంటకు, ఏ నిమిషానికి, ఏ దినం ఏం చేస్తున్నామో ప్రతిదీ లెక్క వ్రాయబడుతుంది, రికార్డ్ మెయింటైన్ చేయబడుతుంది. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట నువ్వు గుర్తించాలి, నమ్ముకోవాలి. నేను అబద్ధాలు చెప్పడం లేదు, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు. ప్రకటన గ్రంథంలో ఆ మాట అలాగ ఉందో లేదో ఒకసారి చూద్దాం. చివరి అధ్యాయంలోకి రండి. 22వ అధ్యాయంలో 11వ వచనము చదువుదాం. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనివ్వు, అపవిత్రుడైన వాడు ఇంకా నువ్వు అపవిత్రుడుగానే ఉండనిమ్మో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్మో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్మో. ఇదిగో త్వరగా వస్తున్నా, వాని క్రియల చొప్పున. క్రియలంటే జీవితంలో ఈ 70-80 సంవత్సరాల ఈ ఇహ సంబంధమైన ఈ జీవితంలో మనం ఏం చేశామో, ఏం మాట్లాడామో, ఏమి గమనించండి, పని చేశామో, మోసం చేశామా, మరి పరిశుద్ధంగా జీవించామా, మరి అబద్ధాలు చెప్పామా, యథార్థంగా బ్రతికామా, లాభపడ్డామా, నష్టపోయామా, ప్రతిదీ దేవుడు నీకేమిచ్చాడో అక్కడ రాసి ఉంటుంది. దాన్ని నువ్వేం చేస్తున్నావో లెక్క అడుగుతాడు. గమనించండి, అన్నీ కూడా అక్కడ రికార్డ్ అవుతున్నాయి. జకరియా గ్రంథంలో ఈ విషయాన్ని అవునో కాదో చూద్దాం దయచేసి. జకరియా గ్రంథము, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, 5వ అధ్యాయం, జకరియా గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. నేను మళ్ళీ తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనిపించింది.
అబ్బాయి నీకేం కనబడుతుందయా నన్ను అడుగగా అని ఆయన నన్ను అడుగగా నేను 20 మూరల నిడివియు 50 మూరల నిడివియు 20 మూరల నిడివియు 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగురుచున్న పుస్తకము నాకు కనబడుచున్నది. అందుకతడు నాతో ఇట్లన్నాడు, ఇది భూమి అందంతటికి బయలు వెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. ఏమట జకర్యా, ఏం కనపడుతుంది బాబు నీకు అంటే, ఆకాశంలో సుమారుగా ఒక 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు ఉన్న ఒక పుస్తకం లాంటిది ఏంటో కనిపిస్తుందండి. ఇంకేం కనబడుతుంది, అందులో ఒక వైపునేమో దొంగిలి వారిని గురించి వ్రాయబడింది, రెండవ ప్రక్కనేమో అప్రమాణికులను గురించి వ్రాయబడి ఉంది అని చెప్పాడు. కాబట్టి అన్నీ మనం చేసేవన్నీ రికార్డ్ అవుతున్నాయి. గమనించండి, ఈ రోజున దేవుడు మన మీద మనలను తనిఖీ చేయడానికి ఈ సృష్టిని కాపలాగా పెట్టాడు తెలుసా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రహస్యంలో ఏం మాట్లాడుకుంటున్నామో, ఒంటరిగా ఏం మాట్లాడుకుంటున్నామో, ఏం పనులు చేస్తున్నామో అన్నీ మన మీద సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తున్నాయి. బైబిల్ అలా చెబుతుంది. నా సమయం చాలదు కాబట్టి ఇవన్నీ రిఫరెన్స్ చూపించట్లా. పక్షులేగా, కాకే కదా, పక్షే కదా, మనం ఎలా అయినా మాట్లాడుకోవచ్చు అనుకుంటే అవి ఎందుకు నీ దగ్గరకు వస్తాయని తెలుసా? నువ్వేం మాట్లాడుకుంటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం చేస్తున్నావో విని సంగతిని దేవునికి సమాచారం చేరవేస్తున్నాయట. యోబు గ్రంథంలో తర్వాత చదువుకోండి, ఎత్తుకొని. గోడల్లో రాళ్ళు మొరపెడుతున్నాయట, దోలాలు మొరపెడుతున్నాయట. నేను ఎందుకు ఇదంతా చెబుతానని తెలుసా? జీవితం మన ఇష్టానుసారంగా బ్రతకడానికి మన హక్కు కాదు. దేవుడు మనిషికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని దేవుని ఆజ్ఞకు, దేవుని భయం కలిగి, దేవుని ఆజ్ఞలకు లోబడి నువ్వు కొనసాగించుకున్న బద్ధులమై ఉన్నాం మనమందరం. సేవకుడైనా, విశ్వాసి అయినా, అవిశ్వాసి అయినా, ఎవరైనా మరి ఈ స్వేచ్ఛ ఇష్టానుసారంగా మనసుకు వచ్చినట్లుగా జీవించడానికి కాదు సుమా. టోటల్గా మనం గుర్తించాల్సింది ఏంటంటే, మన చర్యలన్నీ దేవుని దగ్గర రాయబడుతున్నాయి. ప్రార్థనకు వచ్చే వాళ్ళు గుర్చే వ్రాయబడుతుందా, లేక అందరి గురించి వ్రాయబడుతుందా? మనిషిగా పుట్టిన ప్రతి వాడు, ఏ దేశం వాడైనా, ఏ భాష వాడైనా, ఎంతటి వాడైనా, కొద్దివాడైనా, గొప్పవాడైనా, ఎవడైనా ప్రతి వాని గురించి, స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, పెద్దలైనా, అందరి మాటలు, అందరి చేసే పనులు, అందరి రహస్యాలు, అందరి స్వభావం, అందరి హృదయాలోచనలు అన్నీ వ్రాయబడుతున్నాయి. ఏ రోజు కౌంట్ ఆ రోజున దేవుని దగ్గర రికార్డ్ అయిపోతుంది. దావీదు అంటాడు కదా 17వ కీర్తనలో, రాత్రి వేళ నీవు నన్ను పరిశీలించితివి. ఏంటట? నా హృదయాన్ని, అంతరంగాన్ని నువ్వు తనిఖీ చేశావు. ఏంటట? దేవుడు ప్రతి రాత్రి ప్రతి వ్యక్తిని పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఈ జీవితంలో నువ్వు గడిపే ప్రతి నిమిషం గురించి సమాచారం దేవుని దగ్గర రాస్తుంది. కాబట్టి మనం ఈ జీవితాన్ని ఏదో ఒక రోజు ముగిస్తాం. ముగించిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం?
అంటే గమనించండి, ఒక స్థలానికి వెళ్తాం, మరణం అనే మార్గం ద్వారా ఈ ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకి వెళ్తాం. అవతలికి ఒడ్డుకు వెళ్ళిన తర్వాత మనుషులు వెళ్ళే 2 దారులు ఉంటాయి. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గం. గమనించండి, ఈ జీవితం నుంచి ఆ జీవితంలోనికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ మరణం అనే వంతెనెక్కి అవతలికి వెళ్ళిపోతాం. అవతలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జంక్షన్ కనపడుతుంది. ఏంటది? 2 రోడ్ల కూడలి కనపడుతుంది, జంక్షన్. కుడివైపు ఒక దారి, ఎడమవైపుకి ఒక దారి ఉంటుంది. అయితే ప్రియులారా, మనిషి లోకంలో తను జీవించిన జీవితం అంత మూటగట్టుకుని మనిషితో పాటు వెళ్తాడు. నువ్వు పోయేటప్పుడు తీసుకెళ్ళేది అదే. అవి క్రియలు మంచివైనను సరే, చదవండి కొరింథీ పత్రికలో పౌలు ఎంత చక్కగా వ్రాశాడో చూద్దాం. 6వ
లేక చెడు, నీ క్రియలు నీతో పాటు ఉంటాయి. ఎప్పటి వరకు క్రియలు మనతో ఉంటాయి? తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మరొకసారి కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగానే వెళ్ళిపోతాయి. మరికొందరి పాపములు వారితోనే వెళ్తాయి. చాలు చూడండి. కొంతమంది చేసిన కార్యాలు ముందుగా మనం న్యాయ తీర్పు దగ్గర ప్రవేశించక ముందే మనకి పక్షంగా వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉంటాయట. కొందరి పాపాలు వారితో కూడా వెళ్తాయట. చచ్చిపోయిన తర్వాత మంచా చెడ ఏం తీసుకుపోతావు? ఇది మ్యాటర్. జీవితంలో నువ్వు కనిపెట్టవలసింది, కష్టపడవలసింది, నీకు అర్థం కావలసిన మ్యాటర్ ఇది. నువ్వు భూమి మీద ఏం సంపాదించావు? నీ పేరు ఎంత అరచేతిన మందానుంది? నువ్వేం తిన్నావు? ఎంత ఉంది? ఏం లేదు? కష్టపడ్డావా? సుఖపడ్డావా? కడగండ్లతో కన్నీళ్లతోనే జీవితాన్ని కొనసాగించావా? సంపన్న స్థితిలో ఉన్నావా? ఇది కాదు మ్యాటర్. ఫైనల్గా దేవుడు ఈ జీవితాన్ని నీకు అనుగ్రహించిన 70-80 సంవత్సరాల జీవితంలో, లేక ఇహలోకంలో నువ్వు బ్రతికి ఉన్న ఆ కాలంలో నువ్వేం చేశావు? అదే తీసుకుపోతావు. ఏం తీసుకెళ్ళడానికి ఇప్పుడు నువ్వు సిద్ధపడ్డావు? ప్రశ్న వేసుకో. కాబట్టి మనిషి మరణం తరువాత అసలు కథ ఉంది. కాబట్టి తిమోతి, ఇహలోకంలో కష్టం ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, ఆశించినవి దొరకవచ్చు, దొరకపోవచ్చు. జీవితంలో ధనవంతులుగా ఉండొచ్చు, దరిద్రులుగా ఉండొచ్చు. ఇది ప్రాముఖ్యం కాదు, దాన్ని నమ్మొద్దని చెప్పు. కానీ ఒక విషయం నువ్వు సంఘానికి నేర్పాలి. ఏమంటే తెలుసా? వాస్తవమైన జీవితం సంపాదించుకునే నిమిత్తము. వాస్తవమైన జీవితం అంటే, వాస్తవమైన జీవం అంటే ఇది వాస్తవమైంది కాదు. ఇది డూప్లికేట్ లైఫ్, లేక టెంపరీ లైఫ్, తాత్కాలికమైన జీవితం. తాత్కాలికమైన జీవితం. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పరదేశి. ఏమట? ప్రతి వాడు పరదేశి అయి ఉన్నాడు. రండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. మనుషులు నియమించు చదువు.
26 ఎస్, వారు కలిసి 11:26 అపోస్తలుల కార్యముల గ్రంథం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకైలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎవరన్నారు?
జీవితం జీవిస్తే నువ్వు చేసిన మంచి ప్రతి పనికి అక్కడ జీతం ఉంది. అక్కడ జీతం ఉంది. ప్రభు అన్నాడు, నా నామము పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు తన ప్రతిఫలము పోగొట్టుకున్నాడు. మత్తయి సువార్తలో ఇంకో వాక్యాన్ని చూద్దాం. త్వరగా క్విక్గా నేను కంక్లూడ్ చేసేస్తాను. ఈ పాయింట్లు మీకు అర్థం అవ్వాలి, తరువాత నేను వెంటనే ముగిచ్చేస్తాను. చూడండి, మత్తయి సువార్తలో నా నిమిత్తం 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములైన అక్క చెల్లెలనైన తల్లినైన పిల్లలైన భూములైన ఎండ్లనైన విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నో. ఏమట?
వస్తూ ఉన్నాడు. షిప్లో ఉండగా దేవుడు అతనితో మాట్లాడు, భక్త సింగ్, నీవు నా సేవ చేయాలి, నువ్వు చేయాల్సింది ఉద్యోగం కాదు. అప్పట్లోనే కార్ల కంపెనీ, ఫోర్డ్ కంపెనీలో ఇంజనీర్ అంటే, మెకానికల్ ఇంజనీర్ అంటే సామాన్ దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా అంతే ఫలితం. బోధపడాలి. నేను చెప్పాను, దశంభాగాలు చెల్లించని వాళ్ళు బల్ల